వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒక దినాన పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆత్మీయ మాటల చేత బలపరచబడుతున్నారు. ఆత్మీయటువంటి సాక్ష్యముల చేత బలపరచబడుతున్నారు. అనేక హెచ్చరిక మాటలు పేతురు గారు తెలియజేస్తున్నాడు. రక్షణ అనేది ప్రాముఖ్యం అనేది, ప్రతి క్రైస్తవ జీవితానికి రక్షణ అవసరము. రక్షింపబడితేనే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవటానికి అవకాశం ఉన్నది. ఒకవేళ రక్షణ లేకపోతే నిత్య నరకం ఉన్నది అని అనేక సంగతులు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్తలో రాయబడిన మాట కూడా మనం చదువుకున్నప్పుడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని అనేకమైన మాటలు అక్కడ పొందుపరచబడినటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. ఎంతో భారభరితమైన వాక్యం, శక్తివంతమైన వాక్యం, దేవుని ప్రేమను వెదజల్లే వాక్యం, పరలోక రాజ్యానికి నడిపించే మాటలు వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రజల్లో కదలిక వచ్చింది. ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు కలిగింది ప్రియులారా. ఎంత మార్పు కలిగిందంటే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి అంత శక్తి ఉన్నదంటే, అవునండి, వాక్యానికి అంత శక్తి ఉన్నది. ఎబ్రీ రాసిన పత్రికలో కూడా అదే వాక్యాన్ని గురించి రాస్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము శక్తి కలిగినది అని బోధిస్తున్నాడు. 4వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి మీరు ఆ వచనాలు చదవగలిగితే, ఎందుకనగా దేవుని వాక్యము శక్తి కలిగినది, బలము కలిగినది. నిజమే, దేవుని వాక్యం ఎంత శక్తివంతం. దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై, రెండించులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించమటకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉన్నదే. వాక్యం వింటున్నటువంటి వారులారా, దేవుని వాక్యానుకున్నట్టు ఒక ప్రత్యేకత, దేవుని వాక్యముకున్నటువంటి ఒక ఘనత ఏమిటంటే, ఆ ప్రారంభపు దినాలలో ప్రారంభ మాటలో రాయబడిన మాట, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది అని చెప్తూ, అది బలమైనది దేవుని వాక్యము, శక్తివంతమైనది దేవుని వాక్యం, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేటువంటిది దేవుని వాక్యము. వాడిగా ఉండేటువంటి వాక్యము, శక్తినిచ్చేది వాక్యము, బలమునిచ్చేది వాక్యము. ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ అక్కడ అంటున్నాడు, కీళ్లను, మూలుగను విభజించమట్టుకు దూరుచు. వాక్యము లోపలికి ప్రవేశించి లోపల ఉన్న ప్రతి అవయవాన్ని కదిలించేది వాక్యం, బలపరిచేది వాక్యం. లోపల ఉన్న పాపాన్ని బయటికి తీసుకుని వచ్చేది పాపం. లోపల ఉన్న పాపము ఆలోచనలు బద్దలు కొట్టేది దేవుని వాక్యం. వాక్యమునుకున్న శక్తి, వాక్యముకున్న పవర్ అంతా ఎంత కాదు ప్రియులారా. అందుకనే బైబిల్ సెలవిస్తున్నమాట, దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనివ్వండి. ఆ వాక్యమే నీకు తోడుండేది. దావీదు మహారాజు అంటున్నటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపం, నన్ను నడిపించేది నీ వాక్యం, నాకు త్రోవ చూపించేది నీ వాక్యము, నన్ను బలపరిచేది నీ వాక్యము, నన్ను నడిపించేది నీ వాక్యం. బాధలలో నెమ్మదినిచ్చేది, కృంగిన సమయాల్లో నెమ్మదినిచ్చేది, దిగులు పడిన వేళలో, సిగ్గుపడిన వేదనలో, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య నెమ్మదిని, ఊరటను ఇచ్చేది దేవుని వాక్యమే. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నది. అంటే ఆ వాక్యమే నీకు ఊరట ఇచ్చేది, ఆ వాక్యమే నీకు శక్తినిచ్చేది, ఆ వాక్యమే నిన్ను బలపరిచేది. ఏ సమయంలో అండి? బలహీన సమయంలో నిన్ను బలపరచగలిగేది దేవుని వాక్యము మాత్రమే. మనుషులు నిన్ను బలపరచలేరు, ఈ లోకములో ఉన్న అధికారులు నిన్ను బలపరచలేరు, ఈ లోకములో ఉన్నటువంటి ఏది కూడా నిన్ను బలపరచలేదు ప్రియులరా. నిన్ను బలపరచగలిగేది, నీకు శక్తినివ్వగలిగేది దేవుని వాక్యము మాత్రమే. అందుకనే గమనించండి ప్రియులరా, మన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, సావుకుడు బలిపీఠం మీద ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన గుండెల్లో మంటలు కలుగుతూ ఉంటుంది ప్రియులరా. మన గుండెల్లో ఒకలాంటి వైబ్రేషన్ కలుగుతుంది. ఆ వాక్యము విన్నప్పుడు శక్తివంతులుగా మార్చబడతాం.
దట్ ఈస్ వాక్యము. హల్లెలూయా. అదే వాక్యం అంటే కీళ్లను ప్రాణాత్మలను విభజించమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధిస్తా ఉందంట. హల్లెలూయా. బాగా వినండి, వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న పాపము బయటకు వచ్చేస్తుంది. వెలుగు రాగా చీకటి వెళ్ళిపోతుంది. వాక్యము వెలుగై ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి వ్యక్తిని వెలిగించింది. ఏది ఆ నిజమైన వెలుగు అంటే నజరేయుడైన యేసయ్య నిజమైన వెలుగై ఉన్నాడు.